హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటికీ మీకు తెలిసిపోయి ఉంటుంది వీడియో ఏంటనేసి. మన యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ మంది నన్ను ట్రస్ట్ చేసేది ఏంటంటే స్టెరాయిడ్ క్రీమ్స్ గురించి, ఫేస్కి సంబంధించిన క్రీమ్స్ గురించి చాలా బాగా నన్ను మీ అందరూ బిలీవ్ చేస్తున్నారండి. నాకు అది బాగా అర్థమయ్యింది. సో నా మీద అంత ట్రస్ట్ పెట్టినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈరోజు వీడియో కూడా మీ అందరి కోసమే తీసుకుని మై ఫేరు, తర్వాత మెలామెట్, స్కిన్ లెట్, స్కిన్ షైను, ఈ టైప్ ఆఫ్ క్రీమ్స్ గురించి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో చూసుకున్నాం. వాటిని ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాము. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నేను పోస్ట్ చేశాను అనుకుంటున్నాను. అండ్ నేను ఈరోజు చూపించే క్రీమ్ వచ్చేసండి చాలా డిఫరెంట్ క్రీమ్ అండి. అది మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు, అంత మంచి క్రీము మన మీషోలోనే దొరుకుతుంది. అండ్ మీకు కావాలంటే ఫార్మసీ షాప్లో ఇవి కూడా కొనుక్కోవచ్చు, తక్కువ ప్రైస్కి దొరుకుతుందండి. ఇది మంగు మచ్చలకి కానీ, పింపుల్స్ కానీ, అసలు మీకు పింపుల్స్ ఎంత ఘోరంగా ఉండనివ్వండి, స్మూత్ చేసేస్తుంది ఫేస్ని. ఎంత స్మూత్ చేస్తుంది అంటే మా సిస్టర్ వాడుతున్నారు 2 years నుంచి, అలాగే మా మదర్ కూడా యూజ్ చేస్తున్నారు. మా మదర్ ఏజ్ అంటే మీరు అర్థం చేసుకోండి, మా మదర్కి 45+ ఉండింది. సో 45+ ఉన్న మా మదరు దాన్ని యూజ్ చేస్తున్నా సరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అండ్ ఆవిడ పొలంకి కూడా వెళ్తూ ఉంటారు. సో పొలంకి వెళ్ళే వాళ్ళు ఫేస్ మీద వితౌట్ సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయకుండా మా మమ్మీ వెళ్తున్నారు. సో చెప్తా నేను వినరు, మర్చిపోతూ ఉంటారు. తెలిసిందే కదా పొలంలోకి వెళ్ళే వాళ్ళ పరిస్థితి. సో పొలం వెళ్ళి ఆ పనులు చేయించాలి వాళ్ళతో. సో అందుకని చెప్పి మా మమ్మీ అంత కేర్ చేయరనమాట. సో ఈ క్రీమ్ కూడా మా మమ్మీకి మంగు మచ్చలు ఉన్నాయి, అందుకని నేనే సజెస్ట్ చేశాను వాడి చూడండి ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఆవిడ యూజ్ చేశారు, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మంగు మచ్చలు ఎంత విపరీతంగా ఉన్నాయంటే అండి మా మమ్మీకి, ఇక్కడ ఐబ్రోస్ దగ్గర ఉన్నాయి, నోస్ మీద ఉన్నాయి, ఇదంతా ఉండింది. అసలు చాలా వియర్డ్గా చిన్న 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 నల్ల మచ్చలు ఉన్నాయన్నమాట. అవి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అవి పుట్టుకతో వచ్చినవి, లేకపోతే ఏదో జన్యుపరంగా వచ్చినవి, సో అవి పోవు అని అన్నారు. సో అది నిజమే కావచ్చేమో, కానీ మన ప్రయత్నంగా ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు చిన్న పెంపులు వస్తే మనం ఇదైపోతాం కదా, అంత పెద్ద పెద్ద మచ్చలు వేసుకొని ఎలా ఉంటారు. అందుకని చెప్పి నేను ఏదైతే అది అయింది అని చెప్పి ఆర్డర్ చేశాను. అండ్ ఆ క్రీమ్ మా మమ్మీ యూజ్ చేశారు, అసలు అమేజింగ్ రిజల్ట్ అండి. సో నేను కూడా అది యూజ్ చేయాలనుకుంటున్నాను, బట్ నేను ఒకటి యూజ్ చేస్తున్నాను. ఇదేనండి ఆ క్రీము, గోమెలా. సో ఈ క్రీమ్ అనేది చాలా చాలా మంచిదండి. అండ్ నేను మా అత్తవారింట్లో ఉండడం వల్ల నేను ఆ క్రీమ్ని మీకు ఫిజికల్గా ఇలా చూపించలేకపోతున్నాను. సో నేను వాడే క్రీమ్ ఆల్రెడీ మీకు తెలుసు, మన లాస్ట్ వీడియోస్లో చేశారు. సో ఆ క్రీమ్ నేను యూజ్ చేస్తున్నాను. బట్ ఈ గోమెలా అనే క్రీమ్ని మా మమ్మీ అండ్ మా సిస్టర్ యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఆ క్రీమ్ నేను చూపిస్తాను మీకు, వాళ్ళ ఫేసెస్ ఎలా ఉన్నాయో. సో వాళ్ళని అడిగి వాళ్ళు పెట్టమంటారు, నా ఫేసే చూడమంటుంది, వాళ్ళ ఫేస్ ఏం పెడతారులే కానీ. సో వాడు చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాను. మీరు కామెంట్ పెట్టడం కానీ నేను వెంటనే రిప్లై ఇస్తాను అనమాట. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వని పెద్ద పెద్ద మాటలు మాట్లాడను. సో నాకు తెలిసింది నేను చెప్తాను. అండ్ ఈ క్రీమ్లో ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇందులో కూడా ఉన్నాయన్నమాట. మనం వాడే స్టెరాయిడ్ క్రీమ్స్లో ఉంటాయి, ఇందులో ఉంటాయి. కానీ ఏంటంటే మెజర్మెంట్స్లో కొంచెం తేడా ఉంటుంది, ఇందులో తక్కువ ఎక్కువ అలా ఉంటుంది. ఇది డిఫరెంట్ కలర్ వస్తారనమాట ఫేస్. నార్మల్గా స్కిన్ షైన్ లాగా, స్కిన్ లైట్ లాగా కాదనమాట, ఇది డిఫరెంట్ కలర్ అనమాట. లేత గులాబీ లాగా, ఇలా ముట్టుకుంటే చక్కగా ఒక స్మూత్గా ఒక రోజా పువ్వులాగా అలా ఉంటారనమాట. నేను షాక్ అయ్యా మా మమ్మీ ఫేస్ చూసి, అసలు ఎలా ఉండేది అనుకున్న ఫేస్ మీకు ఏం తెలుసు, చక్క ముద్దగా, చక్క తెల్లగా పసుపు కలర్లో లాగా అదో రకంగా, అసలు ఎంత బాగుందంటే ముద్దబంతి పువ్వులా ఉంది మా మమ్మీ ఫేస్ ఇప్పుడు. మొత్తం అసలు ఒక్క పింపుల్ కానీ చిన్న పొక్కు కూడా లేకుండా మొత్తం క్లీన్ చేసేసింది. ద బెస్ట్. 2 years నుంచి యూజ్ చేస్తున్నారు, నో సైడ్ ఎఫెక్ట్స్. నేను నెక్స్ట్ అదే యూజ్ చేస్తాను, కొంచెం గ్యాప్ నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నాను కదా, సో అందుకని నేను దాన్ని ఇగ్నోర్ చేస్తాను. దాన్ని యూజ్ చేయాలంటే నేను కొంచెం గ్యాప్ తీసుకోవాలి, దాని తర్వాత నేను యూజ్ చేసుకుంటాను. అందాకైతే ఇది నాకు ఓకే. అండ్ మీకు ఎవరికైతే ఉపయోగపడుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మంచిగా ఉంటుంది, ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. ఓకే, సో ఎలా యూజ్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ క్రీమ్ అండి ఇది. కొంచెమే తీసుకోవాలండి, అత్యాశకు పోయారనుకోండి ఫేస్ పలచబడిపోతుంది, స్కిన్ వచ్చేస్తుంది అనమాట, వచ్చేస్తుంది పలచబడిపోతుంది, నరాలు బయటకు వచ్చేస్తాయి. నేను ఇది భయపెట్టట్లేదు మిమ్మల్ని, అదంతా కామన్ అని చెప్తున్నాను. ఇలాంటి క్రీమ్స్ యూజ్ చేసే వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ అమౌంటే తీసుకోవాలి, అప్పుడు మన స్కిన్ అనేది ఎప్పుడు గ్లోయింగ్ అలానే ఉంటుంది. మనం ఏమనుకుంటారంటే అంత ఇంకెక్కువ గ్లో రావాలి, ఇంకెక్కువ గ్లో రావాలని చెప్పేసి మొత్తానికి పోతుందనమాట. అలా ఎప్పుడు చేసుకోకండి. అలాగే మీరు ఫేస్ మీద అప్లై చేసేటప్పుడు నైట్ టైం యూజ్ చేయండి. ఫేస్కి ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని నీట్గా టవల్తో తుడుచుకొని. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అండి,
మీరు ఈ క్రీమ్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు టవల్ తీసుకుని గట్టిగా రుద్దకూడదు అనమాట. రెడ్డిష్గా అయిపోతుంది, తర్వాత డార్క్ కూడా కమిలిపోతుంది ఫేస్. అందుకని చెప్పి మీరు కొంచెమే క్రీమ్ తీసుకొని మొహం మీద పెట్టుకొని చక్కగా స్మూత్గా రాసుకోండి, అంతే. రాసుకొని పడుకోండి. మార్నింగ్ లేండి ఫేస్ వాష్ చేసుకోండి, అండ్ ఇక్కడతో అయిపోతుంది. తర్వాత ఏంటంటే మీరు ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయకూడదు ఇది యూజ్ చేస్తున్న తర్వాత. మార్నింగ్ కొన్ని కొన్ని ఉంటాయి కదా, మార్నింగ్ క్రీమ్స్ ఉంటాయి, అవి ఏవి యూజ్ చేయకూడదు. జస్ట్ పౌడర్ రాసుకోండి. మీరు మేకప్ వేసుకోవాలంటే మంచి మేకప్ చూసుకొని వేసుకోవచ్చు. నేను వేసుకుంటున్నాను, మీరు మేకప్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకోటి ఏంటంటే ఫేస్ వాష్లు కానీ ఫేస్ క్రీమ్స్ కానీ ఫేస్కి సంబంధించిన ఏవి కూడా మీరు యూజ్ చేయకూడదు. ఎందుకంటే విపరీతమైనవి వచ్చేవి నేను అంటాలా, ఫేస్ మీద ఇరిటేషన్ వస్తుంది, చిరాకుగా దురదలు వస్తాయి అన్నమాట. అందుకనే యూజ్ చేయకండి. తర్వాత మీరు ఒకవేళ దీన్ని స్టాప్ చేయాలన్న ఆలోచన మీకు, ఎందుకంటే తక్కువ ప్రైస్లోనే వస్తుంది, మళ్ళీ అందులో మీకు ఫేస్ గ్లో ఉంటుంది. ఇంక మీకు మానేయాలని ఎందుకు అనిపిస్తుంది? సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు మానేయాలనిపిస్తుంది, అప్పుడు తప్పదు కాబట్టి మానేయాలి. ఒకవేళ మీకు మాకు వద్దు, మేము ఇలాంటివి వాడాలనుకోవట్లేదు అని మీరు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, మన సూత్రం ఉంది కదా, ఒకరోజు గ్యాప్ ఇవ్వాలి, 2 డేస్ గ్యాప్ ఇవ్వాలి, రాసేటప్పుడు 3 డేస్ గ్యాప్ ఇవ్వాలి, ఒకసారి 10 రోజులు గ్యాప్ ఇచ్చేయాలి. 10 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత 15 రోజులు గ్యాప్ ఇవ్వాలి. 15 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ని ఫేస్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత మీకు ఎలాంటివి రాదు, మీరు నచ్చినట్టు మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ కానీ అలోవెరా జెల్ కానీ వాడితే ఇక ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఒకవేళ మీకు అదే కలర్ ఉండిపోవాలి అంటే ఈ టెక్నిక్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది, అదే కలర్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. నేను అలాగే యూజ్ చేస్తాను. నా స్కిన్ ఏమంత పలచబడిపోలేదు, అలా నరాలు బయటికి రాలేదు, కలర్ కూడా ఏం తగ్గలేదు. సో మీరు అది యూజ్ చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్, దీన్ని ఎవరెవరు యూజ్ చేయకూడదు. 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదు, 18 ఇయర్స్ ప్లస్ వాళ్ళు యూజ్ చేయాలి. అలాగే గర్భిణి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ యూజ్ చేయకూడదు. ఏదైనా దీర్ఘకాలిక ఎక్కువ కాలంగా కొన్ని జబ్బులతో బాధపడే వాళ్ళు యూజ్ చేయకూడదు. అలాగే మీరు పిల్లలకు పాలిస్తున్న తల్లులు అయితే యూజ్ చేయకూడదు, ఓకేనా? సో ఇలాంటి వాళ్ళు యూజ్ చేయకూడదండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బిలో. అండ్ ఆ క్రీమ్ ఎలా ఉంటుందో అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇదేనండి ఆ క్రీము. సో ఈ క్రీమ్ మీరు యూజ్ చేసేటప్పుడు ఇందులో ఏమేమి ఉంటాయి ఏంటి అవి ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇందులోనూ ఉంటాయి, కానీ క్వాంటిటీలో తేడా ఉంటుంది, మెజర్మెంట్స్లో తేడా ఉంటుందన్నమాట. ఇది చాలా క్లియర్ అండి, గో మెలా అనేసి చాలా మంచి క్రీమ్ అసలు. యాక్చువల్గా డౌట్స్ ఉంటే కామెంట్ బిలో. బాయ్ బాయ్ బాయ్.